ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. ఓం నమో వెంకటేశాయ. మనము తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విశిష్టతను తెలుసుకోబోతున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కృతయుగంలో నారసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ కలవు వెంకట నాయక. వేం అంటే పాపములు అని అర్థము. వేం కటతీతి, కటతి అంటే తొలగించేటువంటి వాడు. అంటే పాపములు తొలగిపోతాయా అంటే పాపములు తొలగిపోవు. హరినాపి హరేనాపి బ్రహ్మానాపి సురైరపి లలాట లిఖితే రేఖ అని అన్నారు. ఎవరైనా కూడా కర్మను అనుభవించాల్సిందే. అంటే తప్పు చేయకుండా పాపం చేయకుండా ఉంటామంట వెంకటేశ్వర స్వామి వారిని ఈ కలియుగంలో ఆరాధించడం ద్వారా. అలాంటి కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యోత్సవము, వారోత్సవము, పక్షోత్సవము, మాసోత్సవము, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అంగరంగ వైభవంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల విశిష్టతను నవమం నవరత్నంచ బ్రహ్మాచ కమలాసన నిధి గ్రహాశ్చ ఖండంచ రంధ్రో భావశ్చ లబ్ధక అని అన్నారు. నవమం, నవ అంటే 9 అనే అర్థము, నూతనము అని అర్థము. నవరత్నము బ్రహ్మ, కమలాసన, నిధి, గ్రహ, ఖండ, రంధ్ర, భావ, లబ్ధక. ఈ 9 సంఖ్యకు పేర్లు అని సంజ్ఞా నిఘంటువు. ఆ బ్రహ్మ అనే పదానికి నవబ్రహ్మలను బట్టి 9 సంఖ్యను తెలియజేస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మదేవుడు జరిపించాడు కాబట్టి దీనికి బ్రహ్మోత్సవం అని పేరు. బ్రహ్మాండంగా జరిగినవి కాబట్టి బ్రహ్మోత్సవాలని పేరు. శ్రీవారికి మనకు సౌరమానము, చాంద్రమానము అని 2 ప్రమాణము, బార్హస్పత్యమానము కూడా ఉంది మనకు. ప్రధానంగా సౌరమాన ప్రకారంగా కన్యామాసంలో శ్రీవారికి వెంకటేశ్వర స్వామి వారికి జరిగే వార్షిక నవాన్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అవతార దినోత్సవంగా పరిగణిస్తారు. శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠము నుండి అర్చావతార స్వరూపంగా భూమండలంలో వెలిసిన అతి పుణ్య రోజుల్ని 9 రోజులు పర్వంగా ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూ ఉంటాం. ఈ కన్యామాసంలో స్వామివారి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. నవవిధ భక్తి మార్గాల్లో కూడా శ్రవణం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మొట్టమొదటగా వినడం అంటే వేదాల యొక్క సారాంశము, ఉపనిషత్తులు వాటి యొక్క సారాంశాన్ని, వాటి తత్వాన్ని వినేటువంటి ఒక తత్వాన్ని తెలుపుతుంది. ఈ కన్యామాసంలో శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి పుణ్యదినం రోజు చక్రస్నానం అనే అవభృత స్నానంతో ముగిసే 9 రోజుల పండుగ జరుపుకోవడం మనకు పూర్వం నుండి వస్తున్నటువంటి ఆగమ వైఖానస ఆగమ సంప్రదాయం. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరునిగా ఈ భూలోకంకి వచ్చినటువంటి రోజు శ్రవణ నక్షత్రం. సౌరమాన ప్రకారంగా కన్యామాసం, చాంద్రమాన ప్రకారంగా ఆశ్వీజ మాసం. అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి ఆశ్వీజ మాసం అని అంటారు. కన్యామాసంలో శ్రీవారు వచ్చిన దానికంటే ముందు 9 రోజులు బ్రహ్మాండంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు చేసి చక్రస్నానంతో ఈ ప్రతిభట శ్రేణి భీషణ వరగుణస్తోమ భూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్షణ నిగమ సద్ధర్మ దర్శన నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ జయ శ్రీ సుదర్శన. ఆ సుదర్శన చక్ర స్నానముతోని పూర్తి అవుతాయి. అలా బ్రహ్మాండంగా జరిగేటువంటి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. బ్రహ్మదేవుడు ప్రారంభించినటువంటి బ్రహ్మోత్సవాలు కాలక్రమేణా ఎందరో మహనీయులు, రారాజులు విజయ పరంపరకు కృతజ్ఞతగా నిర్వహించారు. అలనాడు శ్రీనివాస ప్రభువు ఆనతి మేరకు జగత్
కళ్యాణం, లోక కళ్యాణం కోసం సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు నిర్వహించినటువంటి బ్రహ్మోత్సవం అఖండంగా, అంగరంగ వైభవంగా, వైభోగంగా కొనసాగుతూ కొండల రాయుని కొండంత వైభవాన్ని దశదిశలా చాటేటువంటి బ్రహ్మోత్సవాల విశిష్టతను మనము ఈ బ్రహ్మోత్సవాలలో జరిగేటువంటి వాహన సేవలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, అంటే ఉదయం నుండి మొదలుకొని సాయంత్రం వరకు కూడా బ్రహ్మరథం వెళ్తూ ఉంటుంది. అదృశ్య రూపంలో బ్రహ్మదేవుడు కనబడుతూ ఉంటాడు అంట. ఈ రథంలో నిరాకార నిర్గుణ స్వరూపంలో బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకి ఆధ్వర్యం వహిస్తాడు. ఒక్క రథోత్సవం నాడు మాత్రమే ఈ బ్రహ్మరథం ఉండదు. శ్రీ స్వామివారు రథోత్సవం నాడు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తేరు యొక్క పగ్గాలను పట్టుకొని లాగుతూ రథోత్సవంలో పాల్గొంటాడు. అందుకనే ఇవి బ్రహ్మోత్సవాలు అని అంటారు. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణతోని ప్రారంభమై ధ్వజ అవరోహణంతో సమాప్తమయ్యే 10 రోజుల పండుగగా మనకు చెబుతూ ఉంటారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో భక్తులందరినీ కూడా, ఎందుకంటే ధ్రువబేరి దగ్గర, అంటే మూల విరాట్ విగ్రహం దగ్గర ఒక అరక్షణమో ఒక క్షణమో కొంతమంది యొక్క భాగ్యం చేత కొన్ని నిమిషాలు చూసే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువసేపు చూడలేరు. కాబట్టి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల్ని అనుగ్రహించే విధానంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతతో, వాహన సేవతో భక్త కోటికి ప్రత్యక్షంగా పరోక్షంగా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. ఓం నమో వెంకటేశాయ.